రైతు సోదరులకు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్గా మన డైరీ ఫామ్ కానివ్వండి, గొర్రెల మేపల పెంపకం కానివ్వండి, మొదలుపెట్టే ముందు వాటికి కావాల్సిన పశుగ్రాసాలని మనం అభివృద్ధి చేసుకోవాలి. కనీసం 2 నుంచి 3 నెలల ముందు నుంచి మనం పశుగ్రాసాలు నాటుకోవడం చేయాలి. అవి చేతికొచ్చి పశువులకి మేపడానికి కనీసం 80 నుంచి 90 రోజులు పడుతుంది. అంటే దగ్గర 2 నుంచి 3 నెలలు కాలం, 2.5 నుంచి 3 నెలల కాలం జరుగుతుంది. అంటే పశువులు తీసుకురావడానికి 2.5 నెలల ముందు నుంచి మనం పశుగ్రాసాలని నాటుకోవడం పూర్తయిపోవాలి. నాటుకున్న తర్వాత పశుగ్రాసాలు కోతకొచ్చే ముందు అంటే 70-80 రోజులు పూర్తయిన తర్వాత మనం పశువులు తీసుకురావాలి. ఈ లోపల మనం వేరే షెడ్లో ఎండు మేతలు రెడీ చేసుకోవాలి. ఎండు మేతలు తర్వాత దాణాలు కూడా రెడీ చేసుకోవాలి. వాటిలన్నిటికీ సపరేట్ షెడ్లు ఉండాలి. పశుగ్రాసాలు అభివృద్ధి అయిన తర్వాత మనం మేకల షెడ్ సైమల్టేనియస్గా మేకల షెడ్ వేసుకోవాలి. షెడ్ కన్స్ట్రక్షన్కి కనీసం 15 నుంచి నెల రోజులు పడుతుంది పని మొదలుపెట్టిన తర్వాత. ఈ లోపల పశుగ్రాసాలు రెడీ అవుతాయి. పశుగ్రాసాలు రెడీ అయ్యి షెడ్ కూడా రెడీ అయిన తర్వాత మనం వాటికి కావాల్సిన మేత తొట్లు అన్నీ, నీటి తొట్లు అన్నీ సమగ్రంగా మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మెడిసిన్స్, డివార్మింగ్ మెడిసిన్స్, స్ట్రెస్ రిలీఫ్ మెడిసిన్స్, వాటికి కావాల్సిన ఇనీషియల్ స్టేజ్లో కావాల్సిన మెడిసిన్స్ మొత్తాన్ని ప్రొక్యూర్ చేసుకుని దగ్గర పెట్టుకొని మనం అప్పుడు పశువులను కొనడానికి మనం వెళ్ళాలి. అప్పుడు పశుగ్రాసాలు తీసుకురావాలి. పశువులు కొనేటప్పుడు మనం జీవాలు కొనేటప్పుడు సంతలకు వెళ్ళి కొనకుండా తెలిసిన వ్యక్తులు తీసుకొని వెళ్ళి రైతుల దగ్గర కొనుక్కొని రైతు వారీగా మనం మందల్లో కొని మనం యానిమల్స్ సెలెక్ట్ చేసుకొని కొనుక్కోవడం చాలా ఉత్తమమైన పద్ధతి. మనం డైరెక్ట్గా సంతకు వెళ్ళి కొనటం వల్ల అక్కడ అన్ని రకాల జంతువులు, అన్ని రకాల జీవాలు వేరే ప్రదేశాల నుంచి వస్తాయి కాబట్టి వాటికి దేనికైనా అంటువ్యాధులు అంటుకొని ఉంటే ఆ అంటువ్యాధులు మనం తీసుకొచ్చిన ఫుల్లో కూడా అంటుకునే అవకాశం ఉంటుంది. మనం సంతలో చూసినప్పుడు చాలా ఆరోగ్యంగా, హెల్తీగా, యాక్టివ్గా కనపడతాయి. కానీ మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అంటువ్యాధులు క్యారీ చేసుకుని వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఎక్కువైపోతాయి. అందువల్ల ఈ సమస్యను అధిగమించడం కోసం రైతుల దగ్గర డైరెక్ట్గా వెళ్ళి 4 రైతుల దగ్గర తిరిగి వర్కౌట్ చేసి ఫీల్డ్ వర్క్ చేసిన తర్వాత మనం జీవాలు కొనుక్కొని తెచ్చుకుంటే బాగుంటుంది. అది కూడా ఎక్కువ దూరం నుంచి కాకుండా మీ ఫామ్కి కనీసం 50-60 కిలోమీటర్ల దూరంలో సెలెక్ట్ చేసి తెచ్చుకోవడం వల్ల, సాయంత్రం పూట తెచ్చుకోవడం వల్ల మనకి జీవాలు నలిగిపోకుండా, యానిమల్ ట్రాన్స్పోర్ట్ స్ట్రెస్కి రిలీవ్ అవ్వకుండా ఉంటాయి. మన జీవాలు వచ్చిన తర్వాత మనకి మేత మనకి అందుబాటులో ఉండి ఆ రోజు నుంచి మనం మేపడానికి ఫుల్గా మేపడానికి అవకాశం ఉంటుంది. మనం 100 జీవాలు అంటే మేకలు కానీ గొర్రెలు కానీ పెంచుతున్నాం అనుకున్నా, లేదంటే 10 నుంచి 15 పశువులు మేపుతున్నాం అనుకున్నా, పెద్ద పశువులు ఆవులు, గేదెలు లాంటివి మనం డైరీ ఫామ్ మెయింటైన్ చేయాలనుకుంటే మనం కనీసం 3 ఎకరాల్లో మనం గడ్డి వెరైటీస్ నాటుకోవడం చేయాలి. అంటే కనీసం 100 మేకలకి సంవత్సరం పొడవునా మనం మెయింటైన్ చేయాలంటే కనీసం 2.5 నుంచి 3 ఎకరాలు మన పశుగ్రాసాలు మనం అభివృద్ధి చేసుకుంటేనే కానీ 100 మేకలని సంవత్సరం పొడవునా మనం స్టాల్ ఫీడింగ్లో మేపలేము. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. కనీసం ఇప్పుడు ఈ 3 ఎకరాల్లోనూ మనం కనీసం 2-3 గడ్డి జాతి రకాలు, 1-2 రకాలు పప్పు జాతి రకాలు, లెగ్యూమ్స్ 2 రకాలు ఉండాలి. లెగ్యూమ్స్ అంటే హెజ్జులోసన కానివ్వండి, సుబబులు కానివ్వండి, అవిస కానివ్వండి, పిల్లి పెసర, పప్పు జాతికి సంబంధించిన పంటలు కనీసం 2-3 రకాలు పెంచుకోవాలి. గడ్డి జాతికి సంబంధించి మొక్కజొన్న కానివ్వండి, గడ్డి వెరైటీస్ చాలా ఉన్నాయి. సూపర్ నేపేరు, మళ్ళా కడుపు గడ్డి అంటారు, అది కో1, కో సిరీస్, కో1, కో2, కో3, కో4 అని కూడా ఉంటాయి. ఇవన్నీ కో వెరైటీకి సంబంధించినవి. ఇవి కాకుండా ఈరమణి గారి పిల్లి పెసర అనేది మళ్ళీ పప్పు జాతికి సంబంధించింది. నేను గడ్డి జాతులు చెప్తున్నాను. ఈరమణి ఉంది, మన దసరా అంటే మళ్ళీ ఇదండి పప్పు జాతి అండి. మన ఈరమణి ఉంది, మన కడుపు గడ్డి అంటారు. కొన్ని చోట్ల అది గడ్డి ఎక్కువ వెరైటీస్ ఉంటాయి. ఏ వెరైటీ వేసినా మనం చాలా గడ్డి వెరైటీస్ ఉన్నాయి. ఏ వెరైటీ వేసినా సరే మల్టీ కట్ రకాలు వేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్. ఇందులో మొక్కజొన్న ఒక్కటే మాత్రం మల్టీ కట్ కాదు, సింగిల్ కట్. అది ఒకసారి మనం విత్తనం నాటుకున్న తర్వాత పంట వచ్చిన తర్వాత మనం కోసేసుకుంటే మళ్ళీ రెండోసారి మళ్ళీ విత్తనం వేయాల్సి ఉంటుంది. అది సింగిల్ కట్. అలాగే మనం ఒకసారి సూపర్ నేపర్ వేసుకున్నాం అనుకోండి, మన పంట వచ్చేసింది, కోసుకున్నాం, 2 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత మనం కోసుకున్నాం, 2 నెలలు 15 రోజుల తర్వాత ఫస్ట్ కటింగ్ కోసుకున్న తర్వాత మళ్ళీ 30 నుంచి 40 రోజుల లోపల సెకండ్ కటింగ్కి రెడీ అయిపోతుంది. అలాగే మల్టీ కట్ రకం అనమాట ఇది. ఇలాంటివి చాలా కో వెరైటీస్ కూడా మల్టీ కట్ రకాలు. ఈరమణి కూడా మల్టీ కట్ రకం. మళ్ళా చాలా గడ్డి రకాలు, మల్టీ కట్ రకాలు ఉన్నాయి. అంటే ఒకసారి కోసినా సరే మళ్ళీ రెండోసారి పంట వచ్చేసేయాలి.
అలాంటి రకాలు మనం వేసుకుంటే మనం ప్రతిసారి నేలను బాగు చేయడం, విత్తనం వేసుకోవడం ఈ ఖర్చు తగ్గుతుంది. మల్టీ రకాలని మనం మెయింటైన్ చేయాలి. జీవాలకు పెంచేటప్పుడు మనం 3:1 అంటే గడ్డి మూడు పాళ్ళు గడ్డి, ఒక పాళ్ళు పప్పు జాతి పంటలు, ఇవి రెండు కలిపి 3:1 రేషియో. అంటే మామూలు వాడుక భాషలో చెప్పుకోవాలంటే 3 మోపులు గడ్డిలో ఏదైనా ఒక రకం, అలాగే మన పప్పు జాతిలో ఒక రకం, ఏదైనా ఒక రకం 1:1 మోపు. 3 మోపులు గడ్డి, ఒక మోపు పప్పు జాతి కలిపి ఆడేసి మొత్తం చాప్ చేసి వేసుకోవడం వల్ల బాగుంటుంది. అదేవిధంగా రెండోసారి మనం ఫీడింగ్ ఇచ్చినప్పుడు రెండో రకం గడ్డిని, రెండో రకం పప్పు జాతి పంట, అది కూడా 3:1 రేషియోలో కలిపి చాప్ చేసి వేయడం వల్ల మరి పశువులు ఇష్టంగా ఎక్కువ మేత తినడానికి అవకాశం ఉంటుంది, బలంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సూపర్ నేపియర్ తర్వాత మొదలైంది హెడ్జ్ లోసన్. ఇది హెడ్జ్ లోసన్ ఈ విధంగా ఉంటుంది, చిన్న చిన్న ఆకులతోటి. ఇది విత్తనంతో మనం వేసుకోవాలి. విత్తనాలు కేజీకి, ఒక ఎకరానికి 8 నుంచి 10 కేజీల విత్తనం అవసరం ఉంటుంది. ఇది పప్పు జాతి వెరైటీ అండి. ఇది కూడా మనకి మల్టీకట్ రకం. మల్టీకట్ అంటే మనం పంట ఒకసారి కోసుకున్న తర్వాత మళ్ళీ 35-40 రోజులకి మళ్ళీ రెండో పంట రెడీగా ఉంటుంది. ఇది పప్పు జాతి పంట. ఇది ఒక్కసారి మనం ఎక్కువగా మేపకూడదండి. ఈ మన గడ్డి జాతి 3 వంతులు, 1 వంతు హెడ్జ్ లోసన్ కలిపి వేయాలి. పప్పు జాతి పంటలు అయితే ఏదైనా సరే 1 వంతు వేయాలి. 4 వంతులు 1 వంతు పప్పు జాతి ఉండాలి, 3 వంతులు గడ్డి జాతి ఉండాలి. ఒక పప్పు జాతి మాత్రం ఒక్కటే మెయింటైన్ చేస్తే ప్రోటీన్స్ ఎక్కువైపోయి వాటి కడుపుపురం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి యానిమల్ చనిపోవడం కూడా అవకాశం ఉంటుంది. కావాలన్నా మీరు మన సుబాబుల్ అనే వెరైటీలో మెమోసిన్ అనే విషపదార్థం ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువగా మేపడం వల్ల కడుపు పోయి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చి యానిమల్ చనిపోవడం కూడా అవకాశం ఉన్నది. అందువల్ల మీరు రైతు సోదరులందరూ దృష్టి పెట్టి ఎక్కువగా ఒకటే రకం పప్పు జాతి వెరైటీలు మెయింటైన్ చేయకుండా 2-3 రకాలు గడ్డి వెరైటీలు, పప్పు జాతి వెరైటీలు కలిపి మెయింటైన్ చేయడం వల్ల మనం ఈ ప్రాబ్లం అధిగమించవచ్చు. 100 జీవాలు కంటిన్యూగా ఉన్నట్లయితే 3 ఎకరాల గడ్డి కంపల్సరీ మనం పెంచాలి. 3 ఎకరాల గడ్డి అంటే మొత్తం అన్ని వెరైటీస్ కలిపి 3 ఎకరాలు ఉండాలి. పప్పు జాతి వెరైటీసు కనీసం 1/2 ఎకరం నుంచి 35 ఎకరం ఉంటే సరిపోతుంది. గడ్డి జాతి వెరైటీలు మాత్రం కనీసం 2.5 ఎకరాలు మెయింటైన్ చేయాలి. కనీసం 2 ఎకరాలు తగ్గకుండా గడ్డి వెరైటీలు మెయింటైన్ చేయాలి. అందులో కనీసం 2-3 రకాలు గడ్డి జాతులు ఉండాలి. 2-3 రకాలు ఉండడం వల్ల మనం మేకలకి కానీ జీవాలకి మార్చి వేయడం వల్ల అవి ఇష్టంగా తినడానికి అవకాశం ఉంటుంది. ఒకటే వెరైటీ మనం కంటిన్యూగా వేయడం వల్ల అవి ఇష్టంగా తినకపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం గడ్డి వెరైటీస్ మార్చి వేయడం వల్ల అవి ఇష్టంగా కడుపు నిండా తిని బలిష్టంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవి జీవాలు ఎంత తొందరగా మనకి వంశోత్పత్తి వస్తే మనకి అంత లాభం, రైతుకి లాభం. అందువల్ల మనం ఈ విషయాలను గమనించుకోవాలి. 100 జీవాలకి 3 ఎకరాలు చొప్పున, 200 జీవాలకి కనీసం 5 ఎకరాలు, 5 నుంచి 6 ఎకరాలు. అలాగా మన దగ్గర జీవాల సంఖ్య పెరిగే కొద్దీ మనం గడ్డిని మనం ఎక్కువ పెంచుకోవడం జరుగుతూ ఉండాలి సైమల్టేనియస్గా. అందులో నేను చెప్పే రేషియోలో 1 ఎకరం అటు ఇటు అయినా పర్వాలేదు. మల్టీకట్ వెరైటీస్ కాబట్టి మనం ఒక వైపు నుంచి కోసుకుంటూ వెళ్తుంటే మళ్ళీ వెనక నుంచి వస్తూ ఉంటాయి. కాబట్టి మల్టీ రక వెరైటీలు మాత్రం ఈ విధంగా మెయింటైన్ చేసుకోవాలి. సూపర్ నేపియర్ చూసాం, హెడ్జ్ లోసన్ చూసాం. ఇప్పుడు ఇది ఇంకో వెరైటీ అండి. ఇది కూడా గడ్డి జాతి వెరైటీ. ఇది ఆకులు సన్నగా ఉండి మన కాండం బాగా సన్నగా ఉండడం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఇవి మనం చాప్ చేయకపోయినా ఇవి గడ్డి తినడానికి అవకాశం ఉంటుంది. మధ్యలో మనం ఇలాగ వెన్ను కొద్దిగా కొన్ని 4-5 కాళ్ళు వదిలేస్తే పువ్వులు విత్తనం రాలిపోయి మళ్ళీ గడ్డి కంటిన్యూగా రావడానికి అవకాశం ఉంటుంది. మన గడ్డి పెంచడానికి, మొక్కలు పెంచుకోవడానికి, కూరగాయలు పండించడానికి కావాల్సిన నీటికి మనం ఇది చెరువు బండి. ఇది చెరువు స్టాక్ పెట్టుకుంటే ఒక నీరు, మంచినీరు పంటకాల ద్వారా వస్తుంది. మనం ఇక్కడ స్టాక్ పెట్టుకుని ఈ మోటార్ల ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నాం. మనం డ్రిప్ ఇరిగేషన్ ఇదంతా ప్రతి మొక్కకి, ప్రతి గడ్డి దగ్గరికి మనకి నీళ్ళు వెళ్ళిపోతాయి. మనం 2 మోటార్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి డ్రిప్ ఇరిగేషన్ కోసం, డ్రిప్ లేనప్పుడు మామూలు మోటార్ ద్వారా కూడా పైపులు ఉన్నాయి. పైపుల ద్వారా నీరు అందజేయడం జరుగుతుంది.